వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీలోని అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్‌ను పార్ట్ 3లో చూద్దాం. సంస్కృత భాషా ప్రావీణ్యం కంప్యూటర్ నేర్చుకోవడంలో ఏ విధంగానూ సహకరించదు. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ అనుకూల బదలాయింపు, ఆప్షన్ బి శూన్య బదలాయింపు, ఆప్షన్ సి ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ డి ఉన్నత బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శూన్య బదలాయింపు. శిక్షణా బదలాయింపు జరగదని పేర్కొన్నవారు. ఆప్షన్ ఏ బ్రూనర్, ఆప్షన్ బి విలియం జేమ్స్, ఆప్షన్ సి తారండైక్, ఆప్షన్ డి బినే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విలియం జేమ్స్. గణితంలో థియరిటికల్ జామెట్రీలో మనం పొందిన పరిజ్ఞానం ప్రాక్టికల్ రేఖాగణితం నేర్చుకునేందుకు తోడ్పడుతుంది. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ శూన్య బదలాయింపు, ఆప్షన్ బి ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ సి అనుకూల బదలాయింపు, ఆప్షన్ డి ఉన్నత బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనుకూల బదలాయింపు. గణితంలో విద్యార్థి ముందుగా అభ్యసించిన హిందూ మానంలోని న్యూమరేషన్, నొటేషన్ల పరిజ్ఞానం ఆంగ్లమాన పద్ధతి అభ్యసించేటప్పుడు అడ్డంకిగా, అవరోధంగా మారుతుంది. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ బి అనుకూల బదలాయింపు, ఆప్షన్ సి శూన్య బదలాయింపు, ఆప్షన్ డి గరిష్ట బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతికూల బదలాయింపు. ఒక వ్యక్తి శరీరంలో ఒకవైపు పొందిన నైపుణ్యం అదే వైపు మరొక చోట బదలాయింపు పొందడాన్ని ఏమని అంటారు? ఆప్షన్ ఏ అనుకూల బదలాయింపు, ఆప్షన్ బి ఏకపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ సి ద్విపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ డి శూన్య బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏకపార్శ్వ బదలాయింపు. కుడి చేతితో చేయగలిగే పనిని సమర్థవంతంగా ఎడమ చేతితో చేసేందుకు పొందిన బదలాయింపు దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ శూన్య బదలాయింపు, ఆప్షన్ బి అనుకూల బదలాయింపు, ఆప్షన్ సి ఏకపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ డి ద్విపార్శ్వ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ద్విపార్శ్వ బదలాయింపు. తారండైక్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ఆప్షన్ ఏ సాధారణీకరణ సిద్ధాంతం, ఆప్షన్ బి ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ సి సమరూప అంశాల సిద్ధాంతం, ఆప్షన్ డి సమగ్ర ఆకృతి సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సమరూప అంశాల సిద్ధాంతం. రసాయన శాస్త్రంలోని పరమాణు నిర్మాణం, ఎలక్ట్రాన్ల అమరిక ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు దోహదపడుతుంది. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ సమరూప అంశాల సిద్ధాంతం, ఆప్షన్ బి ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ సి సాధారణీకరణాల సిద్ధాంతం, ఆప్షన్ డి సమగ్ర ఆకృతి సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సమరూప అంశాల సిద్ధాంతం. సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ ఏ తారండైక్, ఆప్షన్ బి బాగ్లీ, ఆప్షన్ సి చార్లెస్ జడ్, ఆప్షన్ డి కొహ్లర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చార్లెస్ జడ్. సమగ్ర ఆకృతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన గెస్టాల్ట్ సిద్ధాంతవేత్త. ఆప్షన్ ఏ వర్దిమర్, ఆప్షన్ బి కోఫా, ఆప్షన్ సి కొహ్లర్, ఆప్షన్ డి పైవారందరూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవారందరూ. బాగ్లే ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ఆప్షన్ ఏ సాధారణీకరణాల సిద్ధాంతం, ఆప్షన్ బి ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ సి సమరూప అంశాల సిద్ధాంతం, ఆప్షన్ డి సమగ్ర ఆకృతి సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆదర్శాల సిద్ధాంతం. పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని భావించే వ్యక్తి ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా పరిసరాలను శుభ్రంగా ఉంచడం దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ బి సాధారణీకరణ సిద్ధాంతం, ఆప్షన్ సి సమరూప అంశాల సిద్ధాంతం, ఆప్షన్ డి సమగ్ర ఆకృతి సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆదర్శాల సిద్ధాంతం. చాలా రద్దీగా ఉన్నా సరే కారును వెనుకకు మరలిస్తున్నప్పుడు యు ఆర్ అటెన్షన్ ప్లీజ్ అని మాట్లాడే రీతిలో వచ్చే హెచ్చరికను వెంటనే గమనిస్తాం. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ కదలిక, ఆప్షన్ బి కొత్తదనం, ఆప్షన్ సి తీవ్రత, ఆప్షన్ డి వైవిధ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కొత్తదనం.
గదిలోని గోడ గడియారం శబ్దం మామూలుగా కొనసాగుతున్నా గమనించని మనం ఒక్కసారిగా గంట కొట్టినప్పుడు కానీ లేదా పూర్తిగా కీ ఆగిపోయినప్పుడు కానీ తప్పక చూస్తాం. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ కొత్తదనం, ఆప్షన్ బి వైవిధ్యం, ఆప్షన్ సి మార్పు, ఆప్షన్ డి తీవ్రత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్పు. చాలా అందంగా ఉన్న నిర్మల్ పెయింటింగ్ కంటే సైకిల్ తొక్కే ఎలుగుబంటి బొమ్మ మనల్ని త్వరగా ఆకర్షిస్తుంది. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ కదలిక, ఆప్షన్ బి కొత్తదనం, ఆప్షన్ సి వైవిధ్యం, ఆప్షన్ డి మార్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కదలిక. వాచి అలారం ఒకసారి మోగితే గుర్తించకపోయినా మరలా మరలా మోగిస్తే గుర్తిస్తాం. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ తీవ్రత, ఆప్షన్ బి వైవిధ్యం, ఆప్షన్ సి పునరుక్తి, ఆప్షన్ డి కదలిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పునరుక్తి. జాతరలు జరిగేటప్పుడు జనసమూహం మధ్య కూడా విచిత్ర వేషధారణ వేసుకున్న వ్యక్తిని తప్పక చూస్తాం. ఇది దేనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ కదలిక, ఆప్షన్ బి కొత్తదనం, ఆప్షన్ సి ఆకారం, ఆప్షన్ డి వైవిధ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వైవిధ్యం. పట్టభద్రుడై శిక్షణ కూడా పొందిన వ్యక్తి ఒక వార్తాపత్రిక లోపలి పేజీలోని అతి చిన్న ఉద్యోగ ప్రకటనను అయినా తప్పక గమనించగలగడం దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ అలవాటు, ఆప్షన్ బి ఆవశ్యకత, ఆప్షన్ సి వైఖరి, ఆప్షన్ డి అభిరుచి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆవశ్యకత. విదేశాల్లో ఉన్న కుమారుడి నుండి వచ్చిన ఉత్తరంలో అంశాలు చదివే తొందరలో కవరును, స్టాంపును చిరిగిపోయేలా అస్తవ్యస్తంగా చింపి లోపలి విషయాలను అవధానం చేయడం దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ అలవాటు, ఆప్షన్ బి వైఖరి, ఆప్షన్ సి వాత్సల్యం, ఆప్షన్ డి ఆవశ్యకత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వాత్సల్యం. ఒక పటాన్ని నిశితంగా చూస్తే అది ఒకసారి తెరిచి ఉంచిన పుస్తకంగాను, మరొకసారి బోర్లించి మూసి ఉంచిన పుస్తకంగాను కనిపిస్తుంది. దీనిని ఏమని అంటారు. ఆప్షన్ ఏ సాంతత్య నియమం, ఆప్షన్ బి సామీప్య నియమం, ఆప్షన్ సి ఆకృతి క్షేత్ర సంబంధం, ఆప్షన్ డి పూర్ణ నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆకృతి క్షేత్ర సంబంధం. ఎవరి కోసమైనా ఎదురుచూస్తున్నప్పుడు తలుపు దగ్గర ఏ అలికిడి విన్నా ఆ వ్యక్తి వస్తున్నాడని భావించడం. ఆప్షన్ ఏ సాన్నిహిత్యం, ఆప్షన్ బి వైఖరి, ఆప్షన్ సి మానసిక విన్యాసం, ఆప్షన్ డి గతానుభవం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మానసిక విన్యాసం. పాఠశాల వదిలినప్పుడు వచ్చే అధిక సంఖ్యలోని పిల్లల్లో మన పిల్లలను సులభంగా గుర్తించి గమనించడం. ఆప్షన్ ఏ సందర్భం, ఆప్షన్ బి సాన్నిహిత్యం, ఆప్షన్ సి గతానుభవం, ఆప్షన్ డి వైఖరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సాన్నిహిత్యం. అభ్యసనం ఆరంభంలో తీవ్రతర ఉధృతి వేగంతో కొనసాగడాన్ని ఏమని అంటారు. ఆప్షన్ ఏ త్వరిత ప్రగతి స్థితి, ఆప్షన్ బి తక్కువ ప్రగతి స్థితి, ఆప్షన్ సి ప్రగతి లేని స్థితి, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ త్వరిత ప్రగతి స్థితి. అభ్యసన ప్రగతి మొదట తీవ్రంగా హెచ్చుగా, తర్వాత నెమ్మది నెమ్మదిగా సాగి, తర్వాత కొంతకాలం నిలకడగా ఏ ప్రగతి లేకుండా ఉండటాన్ని అభ్యసనలో ఏమని అంటారు. ఆప్షన్ ఏ మైదానం, ఆప్షన్ బి పీఠభూమి, ఆప్షన్ సి డెల్టా, ఆప్షన్ డి లోయ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పీఠభూమి. అభ్యసనలో పీఠభూమి దశ ఏర్పడడానికి కారణం. ఆప్షన్ ఏ అభ్యసన పట్ల అనాసక్తి, ఆప్షన్ బి అభ్యసనకు అనువైన వాతావరణం లేకపోవడం, ఆప్షన్ సి కఠినత్వ స్థాయి అంశం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ.